నమస్తే. నిన్న ఫేస్బుక్లో ఒక విషయం చూడడం జరిగింది. ఒక అబ్బాయి పేరు తెలియదు నాకు, అద్భుతంగా రివ్యూ చేశాడు. తుగ్ లైఫ్ దాంట్లో అద్భుతంగా చెప్పాడు. నీకు హిందూ వ్యతిరేకత, ముఖ్యంగా శివుడి వ్యతిరేకత అనేది అతను స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత అతను నీ జీవితము కొంత ఉదాహరణలు చెప్తూ దాంతో నాశనం అయిపోతావు, శివుడు శాశ్వతం అని చెప్పాడు. ఇది ఖచ్చితమైన విషయం. శివుడు శాశ్వత రూపుడు, నిరాకార రూపుడు, కాల ప్రమాణం, అంత విషయాలు ఉన్నటువంటి శివ పరమాత్మని మానస సరోవరం పైన ఉచ్చబోసే మేరకు చూపించాడు తుగ్ లైఫ్ సినిమాలో. ఎవర్రా అంటే మణిరత్నము, కమల్ హాసను, నాజరు, తర్వాత ఇంకా కొంతమంది, దాంతోపాటుగా ఉదయనిధి స్టాలిన్, వీడి నిర్మాత. ఇక్కడ జరిగిన విషయం గురించి కానీ అన్ని విషయాల గురించి ఆలోచిస్తే వీళ్ళకి హిందువులను నిట్టనిలుగా చేర్చాలి అనేటువంటి కుట్రే కాకుండా, బాగా వినండి, హిందువులను నిట్టనిలుగా చేర్చాలని కుట్రే కాకుండా వీళ్ళు రామానుజ మతం, ఆయనేమే ఇట్లా శివుళ్ళు శైవంని పూర్తిగా వ్యతిరేకించలేదు, శైవం నాశనమైపోలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే రామానుజ మతం, ఎవరు సుహాసిని వాళ్ళ నాన్నగారు సుహాసిని, చారుహాసను, తర్వాత కమల్ హాసను, మణిరత్నం, వీళ్ళందరూ కూడా ఆ భావజాలం. వీళ్ళు ఏమంటారు, పైకి కమ్యూనిస్టులు అంటారు. వాడు మణిరత్నం గాడు ఉన్నాడు కదా, వాడు బొంబాయి సినిమాను కూడా ఒక రకంగా అది హిందూ ద్వేషం విధంగా తీశాడు. తర్వాత వీళ్ళ కొడుకు, ఎవరు కొడుకు, సుహాసిని మణిరత్నం కొడుకు నందన్ అంట, వాడు కమ్యూనిస్టుల పైన పుస్తకాలు రచించాడు. ఏమి పుస్తకాలు రచించాడు? దేశాన్ని నాశనం చేసేదానికి ఎలా చేయాలి, కమ్యూనిజం పైన రాశాడనమాట. ఇక విషయానికి వస్తాం. వీళ్ళు నర్రాన్న ఈ రామానుజ మతం అనేటువంటి మతాన్ని తీసుకొని, నేను ఆ మతాన్ని ద్వేషించడం లేదు, హిందువులు చీల్చే ప్రక్రియను గురించి చెప్తున్నా. దాంట్లో మాట్లాడుతాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను మిత్రులారా. ఏమంటే దశావతారం సినిమా చూస్తే, దశావతారంలో ఆడ కుంగళోత్తముడు అనుకుంటాను, అతను ఈ వైష్ణవ దేవాలయాన్ని ధ్వంసం చేసి దాన్ని ఎత్తుకొని సముద్ర గర్భంలో వేయడము, ఇవన్నీ చూపించి వైష్ణవులను కష్టపెట్టినారని చూపిస్తారని మాట్లాడతారు. అదే చిదంబరానికి సంబంధించి, చిదంబరం పైన ముసల్మాన్లు ధ్వంసం చేసి సర్వనాశనం చేస్తే ఆ విషయాలు ఏమి మాట్లాడరు వీళ్ళు. శ్రీరంగం పైన ధ్వంసం చేసిన, శ్రీరంగం పైన మాలిక్ అఫేర్ అనేటువంటి వ్యక్తి దండయాత్ర చేస్తే దాన్ని మాట్లాడరు. మధుర పైన జరిగితే మాట్లాడరు. వీళ్ళకి కావాల్సిందంటే వీళ్ళకి సంబంధించినటువంటి భావజాలం వ్యాప్తింప చేయడం కోసం, అంటే వైష్ణవ సాంప్రదాయమే గొప్పది అనేటువంటి ఇదనమాట. ఇక్కడ విషయం ఏమంటే వైష్ణవము శైవం అనే తప్పు, హిందువులంతా గొప్ప, హిందువులు ఒకటే. అసలు శివుడు లేకపోతే విష్ణువు ఎక్కడ, విష్ణువు లేకపోతే బ్రహ్మ ఎక్కడ, సృష్టి ఎక్కడ? ఇది సాంప్రదాయం. దీనికి ఏదో కల్పించుకొని మాట్లాడితే మనం ఏం మాట్లాడతాము, వాళ్ళ అనుకూలంగా అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చి చేసేటువంటి పరిస్థితి. తర్వాత ఈ కమల్ హాసన్కి ఎంత తీవ్రమైనటువంటి హిందూ వ్యతిరేకత అంటే, అతను నరాన్న తమిళియన్స్, అదే మన అదే హిందువులు కాదని మాట్లాడినాడు. విషయం ఏమంటే, నేను ఇదే కారణం, వాళ్ళది రామానుజ మతం కాబట్టి దాని గురించి అలాగ మాట్లాడడం జరిగింది. ఇక కమ్యూనిస్టులు ఎగేసుకొని దిగేసుకొని అతన్ని సమర్థిస్తూ ఉంటారు. ఎగేసుకొని సమర్థించిన కారణం ఏమిరా అంటే, అతను హిందువులను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి. అదే కమ్యూనిస్టులు స్త్రీపక్షపాతంగా ఉండేటువంటి విషయాలు మాట్లాడతారు కదా. అదే కమల్ హాసను మొదటి